హాయ్, వెల్కమ్ టు పెట్ పూజ. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు కెప్టెన్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మన ఓనర్స్ డాష్బోర్డ్ ఓపెన్ చేసి అందులో మీ లాగిన్ క్రెడెన్షియల్స్ టైప్ చేసి ఓనర్స్ డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత మీ అవుట్లెట్ ఐడి సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం మార్కెట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. మార్కెట్ ప్లేస్ ఇక్కడ నుంచి అయినా చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయినా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేశాక మీకు కిందికి స్క్రోల్ చేస్తే కెప్టెన్ యాప్ కనిపిస్తుంది. అది కెప్టెన్ యాప్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో యాప్ సెట్టింగ్స్ ఫస్ట్ అయితే యాక్టివేటెడ్ అయ్యిందో లేదో చెక్ చేసుకొని కెప్టెన్ యాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అక్కడ మనకు ఐపీ అడ్రస్ అడుగుద్ది. ఆ ఐపీ అడ్రస్ చెక్ చేయాలి అంటే మన కీబోర్డ్లో విండోస్ ప్లస్ ఆర్ ప్రెస్ చేస్తే ఇలా పాపప్ ఓపెన్ అవుతుంది. అక్కడ సిఎండి అని టైప్ చేస్తే మనకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఐపీ కాన్ఫిగ్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. అక్కడ మనకు IPv4 అడ్రస్ కనిపిస్తుంది. ఈ IPv4 అడ్రస్ని కాపీ చేసి మన కెప్టెన్ ఓనర్స్ డాష్బోర్డ్లోని కెప్టెన్ అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసిన తర్వాత :3000 అని టైప్ చేసి సేవ్ చేసుకోవాలి. మనకు సేవ్ చేసుకున్న వెంటనే రికార్డ్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. ఇలా అయిన తర్వాత మన పెట్ పూజ యాప్స్లోకి వెళ్ళి స్క్రోల్ చేసి ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్ అయితే ఐఫోన్, ఆండ్రాయిడ్ పైన సెలెక్ట్ చేసుకొని కెప్టెన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా ఈ యూఆర్ఎల్ పైన కాపీ చేసి మీ వాట్సాప్ వెబ్ ఉంటే ఓపెన్ చేసి వాట్సాప్ వెబ్లో ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ లింక్ వాళ్ళకి పై క్లిక్ చేసి అక్కడ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ లింక్ని మొబైల్లో వాట్సాప్లో ఓపెన్ చేసి ఆ లింక్ని క్లిక్ చేయగానే మనకు క్రోమ్కి రీడైరెక్ట్ అవుద్ది. ఇక్కడ మనకు అప్లికేషన్ డౌన్లోడ్ ఎనీవే పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. ఇలా డౌన్లోడ్ అయిన అప్లికేషన్ని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓపెన్ క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఓపెన్ అవుద్ది. మన అప్లికేషన్లో సింక్ కోడ్ అని అడుగుద్ది. ఈ సింక్ కోడ్ మనకు డాష్బోర్డ్లో కనిపిస్తుంది. యూజర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి బిల్లర్ యాప్ క్లిక్ చేయగానే మనకు సింక్ కోడ్ అనేది రైట్ సైడ్లో ఉంటుంది. దానికి ముందు మనం కెప్టెన్ లాగిన్స్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ కెప్టెన్ పైన క్లిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేసి కెప్టెన్ నేమ్, వాళ్ళ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఇక్కడ యూజర్ కోడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అండ్ యూజర్ పాస్కోడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కెప్టెన్ రైట్స్ కూడా మనము కెప్టెన్స్కి అసైన్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఎడిట్ KOT రైట్ ఇవ్వాలా, క్యాన్సల్ KOT ఇవ్వాలా, మూవ్ టేబుల్ ఇవ్వాలా, జనరేట్ బిల్ ఆప్షన్ ఇవ్వాలా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆల్ టేబుల్స్ అని ఉంటుంది. ఇన్ కేస్ మనకు ఒక కెప్టెన్కి పర్టికులర్ టేబుల్స్ మాత్రమే అసైన్ చేయాలి అనుకుంటే ఆల్ టేబుల్స్ పైన అన్టిక్ చేసి ఫర్ సపోజ్ ఇక్కడ ఏసీ టేబుల్స్ మాత్రమే ఇవ్వాలి అనుకుంటే ఏసీ టేబుల్స్ మాత్రం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేంజెస్ చేయాలి. అప్పుడు మనకు ఆ పర్టికులర్ కెప్టెన్కి ఏసీ టేబుల్స్ మాత్రమే వస్తాయి. నేను ఇక్కడ అన్ని టేబుల్స్ ఇచ్చేస్తున్నాను అండ్ అన్ని రైట్స్ కూడా ఇచ్చేస్తున్నాను. ఇలా సేవ్ చేయగానే రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇలా చేసిన తర్వాత మనం ఈ సింక్ కోడ్ని కాపీ చేసుకోవాలి. వీటికి ముందు మనం మన బిల్లింగ్ అప్లికేషన్ని ఓపెన్ చేసి మాన్యువల్ సింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
మనం మాన్యువల్ సింక్ చేసుకోవాలి అంటే ఆపరేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ మాన్యువల్ సింక్ అని ఉంటుంది. ఇలా క్లిక్ చేసి మాన్యువల్ సింక్ చేసుకోవచ్చు, లేదా కంట్రోల్ M ప్రెస్ చేసినా మాన్యువల్ సింక్ అవుద్ది. ఇలా చేసిన తర్వాత ఒకసారి లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేయాల్సి ఉంటుంది. మనం ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా అయినా లాగిన్ అవ్వచ్చు, లేదా పాస్కోడ్ పైన క్లిక్ చేసి పాస్కోడ్ ద్వారా అయినా లాగిన్ అవ్వచ్చు. ఇలా లాగిన్ చేసిన తర్వాత ఒకసారి మన కెప్టెన్ యాప్ కూడా ఏ ఐపీలో ఉందో, మన మెయిన్ సిస్టమ్ ఏ ఐపీలో ఉందో చెక్ చేసుకోవాలి. లైక్ ఏ వైఫైకి కనెక్ట్ అయ్యి ఉంటే మన మొబైల్ కూడా అదే వైఫైకి కనెక్ట్ చేసుకోవాలి. ముందుగా మొబైల్ డేటా ఆఫ్ చేసుకొని వైఫై ఆన్ చేసుకొని ఆ పర్టికులర్ వైఫైని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా వన్స్ కనెక్టెడ్ అయిన తర్వాత మనకు అక్కడ చూపించిన సిమ్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసుకొని సబ్మిట్ పైన ప్రెస్ చేయాలి. అండ్ ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అడుగుద్ది. ఈ లాగిన్ డీటెయిల్స్ మనం క్రియేట్ చేసుకున్న కెప్టెన్ లాగిన్ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ ఉన్న టేబుల్స్ అన్నీ మనకు ఇక్కడ షో అవుతాయి. అండ్ ఏరియా వైజెస్ కూడా మనకు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ బటన్ పైన క్లిక్ చేసి ఫైండ్ సర్వర్ ఐపీ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ ఫైండ్ సర్వర్ ఐపీ పైన మీకు ఐపీ కనపడలేదు అనుకోండి, మళ్ళీ ఫైండ్ అగైన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఐపీ కనిపిస్తుంది, సో ఐపీ పైన క్లిక్ చేయాలి. ఇలా ఐపీ పైన క్లిక్ చేయగానే ఐపీ అడ్రస్ సేవ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇప్పుడు మనం ఒక టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఐటమ్స్ని సెర్చ్ అయినా చేసుకోవచ్చు, కింద కేటగిరీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక ఐటమ్ని సెలెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ క్వాంటిటీ పెంచుకోవాలంటే సేమ్ ఐటమ్ పైన ట్యాప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేస్తే ఏంటి అంటే మనకు స్పెషల్ నోట్స్ రాసుకోవచ్చు, లైక్ మోర్ స్పైసీ, లెస్ స్పైసీ ఇలా. ఇన్ కేస్ మీరు కొత్తగా యాడ్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి టైప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. మీరు మల్టిపుల్ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేదు కేటగిరీ వైజ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ రెడ్ కలర్ కేటగిరీ పైన క్లిక్ చేసి మన కేటగిరీ సెలెక్ట్ చేసుకొని అందులో నుంచి ఒక ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు సేమ్ థింగ్ మళ్ళీ నోట్స్ రాసుకోవడానికి వస్తుంది. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ ఆర్డర్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు కస్టమర్ డీటెయిల్స్ అనేది అడుగుద్ది. ఇదంతా ఆప్షనల్. మనకి ఇక్కడ ప్యాక్స్ ఎంటర్ చేసుకోవచ్చు, కస్టమర్ కాంటాక్ట్ నెంబర్ చేసుకోవచ్చు, అతని నేమ్, ఇలా ఎవ్రీథింగ్ మనం ఫిల్ చేసుకోవచ్చు. అండ్ సబ్మిట్ ప్రెస్ చేయాలి. ఇలా సబ్మిట్ ప్రెస్ చేయగానే మనకి కేఓటీ అనేది వెళ్ళిపోతుంది. అండ్ సేమ్ టేబుల్ మనకి ఇక్కడ బిల్లింగ్ స్క్రీన్లో షో అవుతుంది. అండ్ మనకు ఏ అయితే ఐటమ్స్ యాడ్ చేసామో అవి ఇక్కడ షో అవుతాయి. ఇప్పుడు టేబుల్ని హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు వ్యూ కేఓటీ, మూవ్ టేబుల్, ప్రింట్ బిల్ ఆర్ టేక్ పేమెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తాయి. వ్యూ కేఓటీ పైన క్లిక్ చేసి మళ్ళీ మనం ఐటమ్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ బిల్, ప్రింట్ ఆర్ టేక్ పేమెంట్స్, మూవ్ టేబుల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు టేబుల్ అనేది మూవ్ చేసుకోవచ్చు. అండ్ ప్రింట్ బిల్ అండ్ టేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది.
ఇన్ కేస్ క్యాషా కార్డా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్ పేమెంట్స్ మనకి ఏవైనా ఉంటే అదర్ పేమెంట్స్ అయినా సెలెక్ట్ చేసి ప్రొసీడ్ చేయొచ్చు. నేను ఇక్కడ క్యాష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ ఇక్కడ కస్టమర్ టిప్ ఏదైనా ఇచ్చాడనుకోండి, మనం టిప్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇలా చేయగానే మనకు బిల్ అనేది సెటిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా టిప్ ఏంటి అంటే, ఇన్ కేస్ మనకు ఎప్పుడైనా సర్వర్ ఐపీ లైక్ కెప్టెన్ యాప్లో ఐపీ అడ్రస్ కనపడలేదనుకోండి, అప్పుడు మనం విండోస్ ఫైర్వాల్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి అంటే, విండోస్ ఆర్ ప్రెస్ చేసి ఇక్కడ firewall.cpl అని టైప్ చేసి ఓకే కానీ ఎంటర్ కానీ ప్రెస్ చేయాలి. అండ్ ఇక్కడ టర్న్ విండోస్ డిఫెండర్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి రెండూ ఆఫ్ చేసుకొని ఓకే క్లిక్ చేయాలి. అండ్ మళ్ళీ అడ్వాన్స్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ విండోస్ డిఫెండర్ ఫైర్వాల్ ప్రాపర్టీస్లో ఇక్కడ ఆన్ ఉంటుంది, ఆఫ్ చేసుకొని అప్లై పైన క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయాలి. ఇలా చేయగానే మనకు ఐపీ అడ్రస్ అనేది అక్కడ షో అవుతుంది. థ్యాంక్ యూ.